కేంద్ర విద్యాశాఖ మంత్రి మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత తన సొంత రాష్ట్రం ఒడిశాకు రావడం విశేషం. అక్కడ అభిమాన ఘన స్వాగతం పలికింది. ఇది రాష్ట్ర రాజకీయ చర్చకు దారితీసే పరిణామంగా మారింది. ధర్మేంద్ర కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి అక్కడే సుదీర్ఘకాలం ఉంటూ వచ్చారు. 2024లో జరిగిన ఒడిశా ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఆయన ప్రధాన కారణంగా ఉన్నారు. ఒడిశాలో బీజేపీ మీద మంచి పట్టు ఉన్న ధర్మేంద్ర కేంద్ర మంత్రిగా కావాలని ఏరి కోరి కేంద్ర పెద్దల ఆయన్ను కేబినెట్లోకి తీసుకొచ్చారు. దాంతో ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఘీ ఈ కీలక పదవిని చేపట్టారు. అయితే 5 ఏళ్ల పాటు మోహన్ చరణ్ మాఘీ ముఖ్యమంత్రిగా అని అంతా చర్చించుకున్నారు. కానీ 2 ఏళ్లకే అనూహ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆయన చూపు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల మీద పడడంతో ముఖ్యమంత్రి వర్గీయులలో కలవరం రేగుతోంది. మోహన్ చరణ్ మాఝీ పంచాయతీ గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సంతాల్ ఆదివాసీగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్లో మొదటి నుంచి పనిచేస్తూ అంచెలంచెలుగా దిగారు. పార్టీ కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. దానికి గాను ఆయన్ను మెచ్చి కేంద్ర బీజేపీ పెద్దలు ఈ కీలక పదవిని అప్పగించారు. ఆయన పాలన మీద జనంలో అనుకూలత ఉంది, పార్టీలో కూడా సంతృప్తిగా ఉంది. అయితే సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, కేంద్ర పెద్దలతో మంచి రిలేషన్ కలిగిన ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ అనుచర వర్గం చురుకుగా ముందుకు సాగుతోంది. ఇక ఒడిశాలో ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడు. ఆయన కేంద్ర మంత్రి పదవిని ఎలాగైనా కొనసాగించాలని చేసిన ప్రయత్నాల వల్లనే విద్యార్థుల ఉద్యమం తీవ్రతరమైంది. మొత్తానికి ప్రధాన్ రాజీనామా జరిగిపోయింది. ఇక ఆయన నివాసానికి వెళ్లి అమిత్ షా ఆయనతో భేటీ కావడం కూడా చర్చగా సాగింది. దాంతో ధర్మేంద్ర ప్రధాన్ని మాజీ మంత్రిగా ఉంచుతారా లేక కీలకమైన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తారా అన్నదైతే అంతా ఆలోచిస్తున్నారు. తన తాజా ఒడిశా పర్యటనలో ధర్మేంద్ర ప్రధాన్ని జెన్జీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. జెన్జీ తరం కూడా మన పిల్లలే అన్నారు. అయితే వారిని కొంతమంది తప్పుదోవ పట్టించాలని చూశారని మండిపడ్డారు. ఇక తనకైతే వారి మీద వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేవన్నారు. తనకి ఎలాంటి పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు. మరోవైపు ఆయన మీద విపక్షం బీజేడీ కూడా విమర్శలు చేస్తోంది. రాష్ట్రానికి ఆయన అపఖ్యాతిని తీసుకుని వచ్చారని నిందిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే చర్చగా ఉంది.